బిగ్ సినిమా. టాలీవుడ్లో టాలెంట్ ఉందా అంటే ఉంది. కానీ ఇప్పుడున్న పాన్ ఇండియా ట్రెండ్ వరకు ఇండస్ట్రీలో ఒక్కటే స్టోరీ రిపీట్ అవుతోంది. బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టార్లే సెంటర్ స్టేజ్. కొత్త హీరోలు స్టార్ డామినేషన్ ముందు ఫేడ్ అవుట్. మరి ఈ యంగ్ హీరోలు స్టార్ షాడోని దాటి సన్లైట్ లోకి వస్తారా, లేదా మరోసారి అదే రిపీట్ అవుతుందా? ఇది టాలీవుడ్. ఇక్కడ టాలెంట్ మాత్రమే సరిపోదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి చిరంజీవి ఎరా వరకు ఓకే. కానీ ఇప్పుడు పేరు కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి, భారీ సపోర్ట్ కావాలి. ఈ తరం వచ్చేసరికి స్టోరీ ఒక్కటే. పవన్ కళ్యాణ్ పేరు పడిందా థియేటర్ దద్దరిల్లిపోతుంది. మహేష్ బాబు లుక్ పడిందా బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది. ఎన్టీఆర్ గర్జించాడా రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. రామ్ చరణ్ అడుగు పెడితే మ్యాప్ మారిపోతుంది. ఇక అల్లు అర్జున్ స్టెప్ వేశాడా ఇండియా ఫాలో అయిపోతుంది. ఇక్కడ స్క్రిప్ట్ తర్వాత ముందు స్టార్. పాన్ ఇండియా అంటే కథ కాదు, కేవలం క్రేజ్. కానీ కొత్త హీరోల పరిస్థితి ఏంటి? వచ్చారు, హిట్లు కొట్టారు, క్లాప్స్ కొట్టించారు. కానీ స్టార్ల షాడోలోనే స్టాప్ అయిపోయారు. ఎంత టాలెంట్ ఉన్నా సరే టైమింగ్ తప్పితే టికెట్ కట్, ఒక్క ఫ్లాప్, 3 సంవత్సరాలు వెనక్కి. ఇండస్ట్రీ అడుగుతుంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ గాడ్ ఫాదర్ ఎవరు? ఇండస్ట్రీ టాలెంట్ని కాదు, ఇమేజ్ని క్యాల్కులేట్ చేస్తోంది. అయినా సరే ఈ దూకుడులోడు కొంతమంది దూసుకొస్తున్నారు. అలా రవితేజ, నిఖిల్, విజయ్ దేవరకొండ ఎవరి అండా లేకుండా మాస్ పల్స్ ని పట్టేసుకున్నారు. కాన్సెప్ట్ సినిమాలతో, కంటెంట్ బలంతో తమకంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నారు. మరి చెట్టు నీడలో పెరిగిన మొక్కల్లా స్టార్ల మధ్య ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రశ్న ఒక్కటే, ఈ పోటీ, ఈ డామినేషన్ మధ్య వాళ్ళు ఎంత దూరం వెళ్లగలుగుతారు అని. టాలీవుడ్లో నిజంగా చివరికి గెలిచేది ఎవరు? స్టార్ ఇమేజా లేదా నిజమైన టాలెంటా? డెసిషన్ బాక్సాఫీస్ చేతిలో ఉంది. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న ప్రేమ జంట పెళ్లి ఖాయమైందా? విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిజంగానే పెళ్లిపీట లెక్కబోతున్నారా? ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ అన్నది నిజమేనా, లేదా ఇవన్నీ నెట్టింట్లో చెక్కలు కొడుతున్న రూమర్సేనా? ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లవ్ స్టోరీస్ కామనే. కానీ సైలెంట్ గా నిలబెట్టుకుని స్ట్రాంగ్ గా ముందుకు వెళ్లిన జంటలు మాత్రం చాలా అరుదు. ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఒక ఇంటివారయ్యారు. ఇప్పుడు వచ్చే ఏడాది ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న జంట ఒక్కటే. అది విజయ్ దేవరకొండ, రష్మిక మందనాల జోడి. ఎప్పటినుంచో రిలేషన్షిప్ వార్తలు, కానీ ఒక్కసారి కూడా ఓపెన్ గా ఒప్పుకోలేదు ఈ జంట. అంటే పర్సనల్ లైఫ్ ని మీడియా నుంచి దూరంగా పెట్టాలని ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, గత అక్టోబర్లో వీరిద్దరూ చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న టాక్. విజయ్ ఇంట్లో కేవలం కొద్ది మంది బంధుమిత్రుల మధ్య ఎలాంటి హంగామా లేకుండా. ఇక ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో రష్మిక విజయ్ ని ఓ రేంజ్ లో పొగడ్డంతో ఫ్యాన్స్ కి పెళ్లి ఖాయమన్న ఫీలింగ్ స్ట్రాంగ్ గా వచ్చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో బిగ్ న్యూస్. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్. అది కూడా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య. హైదరాబాద్ కి వచ్చాక మాత్రం గ్రాండ్ రిసెప్షన్. మరి ఇందులో నిజమెంత? సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అంటే విజయ్ లేదా రష్మిక అధికారికంగా స్పందించేదాకా. అప్పటిదాకా ఈ లవ్ వెడ్డింగ్ స్టోరీ హాట్ టాపిక్ గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అట్లీ ప్లస్ అల్లు అర్జున్ కాంబో, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్, 700 కోట్ల బడ్జెట్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఫుల్ షేక్. బాక్సాఫీస్ కు ముందే రికార్డ్ బ్రేక్. కేవలం ఓటీటీ రైట్స్ కే 600 కోట్లు అన్న టాక్. ఇంతవరకు ఏ సినిమాకు లేని రేంజ్. అఫ్ కోర్స్ ఇది బస్ కాదు, ఐకాన్ స్టార్ బ్రాండ్ పవర్. పుష్ప 2తో పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో దూసుకెళ్లిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు ఈ పేరు చెప్పగానే మార్కెట్ వాల్యూ ఊగిపోతుంది, హైప్ హద్దులు దాటుతోంది. కోలీవుడ్ షో మ్యాన్ అట్లీతో కలిసి ఒక క్రేజీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా. అనౌన్స్మెంట్ నుంచే ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీ ఫోకస్. 700 కోట్ల బడ్జెట్, సన్ పిక్చర్స్ బ్యానర్, హాలీవుడ్ టెక్నాలజీ,
నో కాంప్రమైజ్. దీపికా పడుకునే, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పూర్తి గ్లామర్ ప్లస్ పవర్ ప్యాక్. ఇక బన్నీ 3 వేర్వేరు పాత్రల్లో కనిపిస్తాడన్న బజ్. మాస్, క్లాస్, మైండ్ గేమ్ అన్నీ ఒకేసారి. అదే నిజమైతే మాత్రం స్క్రీన్ బ్లాస్ట్. ఇక లేటెస్ట్ గా 1, 2 కాదు, ఏకంగా 600 కోట్లు. A22, A6 కోసం నెట్ఫ్లిక్స్ ఆఫర్ చేసిన డీల్. ఇది బాక్స్ ఆఫీస్ నెంబర్ కాదు, ఓటీటీ రికార్డ్. అఫీషియల్ కాదు, కానీ హైప్ మాత్రం ఫైర్ లా వైరల్. ఫ్యాక్ట్ అయితే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంత పెద్ద డీల్ ఇదే ఫస్ట్ టైం. ఇదంతా విన్నాక ఒక్కటి మాట, బన్నీ అంటే స్టార్ కాదు, బ్రాండ్. అల్లు అర్జున్ మార్కెట్ స్టామినాకు ఈ డీల్ ఓ లైవ్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం ఫుల్ స్పీడ్ షూటింగ్. 2026 నాటికి షూట్ పూర్తి చేసి 2027 సమ్మర్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సినిమా కాదు, అల్లు అర్జున్ బ్రాండ్ స్టేట్మెంట్. ఒకటి, 2, 3 కాదు, అక్షరాల $2.2 బిలియన్, అంటే అక్షరాల 19,000 కోట్ల వసూళ్లు. అవును, మీరు వింటుంది నిజమే. 2025లో ప్రపంచ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా ఏ హాలీవుడ్ దో కాదు, బాలీవుడ్ దో కాదు, చైనీస్ యానిమేటెడ్ ఫ్యాంటసీ మూవీ. ఇందుకీ ఆ సినిమా ఏంటో చూద్దాం. హాలీవుడ్ అనుకున్నారు, బాలీవుడ్ అనుకున్నారు, కానీ 2025 బాక్స్ ఆఫీస్ ని ఏలింది చైనీస్ యానిమేటెడ్ సెన్సేషన్ నేజ్హా 2. యానిమేటెడ్ అంటే పిల్లల సినిమా కాదు, రికార్డులు బద్దలు కొట్టే పవర్ హౌస్ అని ప్రూవ్ చేసింది. 2019లో సంచలనం సృష్టించిన నేజ్హాకి సీక్వెల్ గా వచ్చింది ఈ నేజ్హా 2 సినిమా. బడ్జెట్ 710 కోట్లు, వసూళ్లు 19,000 కోట్లు. సరిగ్గా చూస్తే ఇవి కలెక్షన్స్ కావు, బాక్స్ ఆఫీస్ వద్ద భూకంపం. అవును, యానిమేషన్ మూవీస్లోనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలోనే టాప్ 5 ప్లేస్లో అవతార్, అవెంజర్స్ ఎండ్ గేమ్, టైటానిక్ సరసన నిలబడింది. మరి విధిని ఎదిరించిన బాలుడు, స్నేహం కోసం పోరాడిన యోధుడు. విజువల్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి, ఎమోషన్ చూస్తే గుండె నిండిపోతుంది. ఇక యాక్షన్ చూస్తే థియేటర్ మొత్తం కేకలే. ఎమోషన్ ప్లస్ యాక్షన్ కట్ చేస్తే గ్లోబల్ బ్లాక్ బస్టర్. ఇటు భారత్లో కూడా హిందీ డబ్బింగ్తో మంచి రెస్పాన్స్. ఇప్పుడు యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. భాష లేదు, దేశం లేదు, సినిమా అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ అంటూ మరోసారి ప్రూవ్ అయింది. మొత్తానికి 2025 ఎండ్ కార్డ్ వేసుకోబోతున్న టైంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఏది అని వరల్డ్ సినిమా తలలు పట్టుకుంటూ ఉంటే, ఈ చైనీస్ మైథాలజీ ఇలా షాక్ ఇచ్చిందన్నమాట. క్రిస్మస్ బర్లో బాక్స్ ఆఫీస్ ను స్టార్లు కాదు, యంగ్ హీరోలు షేక్ చేస్తున్నారు ఇప్పుడు. అవును, 1/2 డజన్కు పైగా సినిమాలు వచ్చినా డిసైడింగ్ ఫైట్ మాత్రం ఆ ఇద్దరి మధ్య. మరి ఢీ అంటే ఢీ అంటున్న ఆ హీరోలెవరో, కొల్లగొట్టిన కాసులెంతో, లెట్స్ హావ్ ఎ లుక్. డిసెంబర్ 25, 1/2 డజన్కు పైగా సినిమాలు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా నిలబడినవి 2 సినిమాలు మాత్రమే. రోషన్ మేకా, ఛాంపియన్, ఆది సాయి కుమార్, శంబాలా. ముందుగా ఛాంపియన్కొస్తే, ఒకవైపు ఫస్ట్ డే నుండే దూకుడు చూపించిన ఈ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 12 కోట్లని వెనకేసింది. పైగా ఫస్ట్ డే 4.5 కోట్లు, అంటే అది రోషన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్. రోషన్ యాక్టింగ్, అనస్వర రాజన్ గ్లామర్, ప్రదీప్ అద్వైతం డైరెక్షన్ అన్నీ కలిసి సినిమాని మంచి పొజిషన్లో పెట్టినట్టే కనిపిస్తుంది. అటువైపు చాలా రోజుల తర్వాత సైలెంట్ కిల్లర్లా శంబాలతో వచ్చాడు ఆది సాయి కుమార్. పాజిటివ్ టాక్తో స్లోగా వచ్చి స్ట్రాంగ్గా కొట్టిన శంబాల 4 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ను టచ్ చేయటం విశేషం. లాంగ్ రన్లో ఇంకా పెద్ద నంబర్లు అంటున్నారు క్రిటిక్స్. చూడాలి మరి. ఓపెనింగ్స్లో ఛాంపియన్ ముందైతే, సస్టైన్లో మాత్రం శంబాల. మొత్తానికి ఇది సినిమా పోటీ కాదు, యంగ్ హీరోల స్టామినా టెస్ట్. ఓవరాల్ గా ఛాంపియన్తో పాటు ఈషా, దండోరా, పతంగ్లు ఉన్న పాజిటివ్ టాక్లో మాత్రం విన్నర్ శంబాలే. మొత్తానికి ఈ క్రిస్మస్ చెబుతున్న ఒక్క మాట, స్టార్టమ్ కాదు, స్టామినా కావాలి. మరి నెక్స్ట్ రౌండ్లో ఎవరు? ఈ జోరు ఎంత దాకా? వచ్చే వారమే డిసైడ్ చెయ్యాలి.
బ్యానర్ పై మహేందర్ రెడ్డి, రాజశేఖర్ అన్న భీమోజు నిర్మించిన చిత్రం శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది మూవీ టీం. యాక్చువల్గా వీళ్ళిద్దరు రావడం నా అదృష్టం ఈరోజు. ఎందుకంటే నిన్న ఈ విజయ్ యాత్ర మొదలెట్టి గొంతు మొత్తం ఆది కోసం నా గొంతు పోయింది ఈరోజు. బట్ స్టిల్ అందరికీ నమస్కారంతో పాటు చాలా ఆనందంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో పుట్టి సినిమానే ప్రపంచంగా ఈ 50 ఏళ్ల నా సినీ ప్రస్థానంలో నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఈ స్వరం నాన్నగారిది అయితే సంస్కృతి సంస్కారం అని అమ్మగారు ఇచ్చింది. సో అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ 50 ఏళ్ల నా సినీ ప్రస్థానంలో నిజంగానే ఇందాక రాజేష్ భయ్య వీళ్ళందరూ చెప్పినట్టు ఈ 50 ఏళ్ళకి మీరందరూ నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఈ శంబాల సూపర్ హిట్. సో అది ప్రేమ కావాలితో మేము ముందుకు రావడం, మీరు వాడిని ప్రేమతో ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం, ఈరోజు నిజంగా వెంకట్ గారిని, అచ్చిరెడ్డి గారిని, విజయభాస్కర్ గారిని, చోటా మా కెమెరామ్యాన్ అనూప్ని, ఆ టీంని, వాళ్ళందరినీ ఈరోజు ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా జర్నీ ఎంతోమంది సపోర్ట్ చేశారండి. ఇండస్ట్రీలో నుంచి అందరూ సపోర్ట్ చేశారు. నాకు మంచి సినిమా పడాలని చెప్పి, జెన్యున్గా నాకు హిట్ పడితే బాగుంటుందని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ప్రభాస్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఆయన ఒక స్టోరీ పెడతారు అంటే ఒకసారి, బట్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసి ఇవాళ ఫినిషింగ్ టచ్ కూడా నిన్న ఆయనే, శంబాల ఇసే బ్లాక్ బస్టర్ అని ఆయన స్టోరీ పెట్టడం అనేది చాలా రేరు. అది ఈ సినిమాకి జరిగింది. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే దుర్గల్ గారికి, అలానే చాలామంది సపోర్ట్ చేశారు. మా తమ్మనన్నకి, సందీప్కి, కిరణ్ గారికి, మనోజ్, అలాగే ఎంతోమంది మొన్న నాని గారు. సో లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్. అండ్ నాకు మంచి సినిమా పడితే బాగుంటుందని అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ థింగ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలండి. తను ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంత కాదు. 2 years దీని మీదే ఫోకస్ పెట్టి ఈరోజు కూడా ఈ ప్రమోషన్, దీని గురించి ఈ పోస్టర్స్ రెడీ చేయడం, అన్నిట్లోనూ 100% ఈ సినిమా క్రెడిట్ షుడ్ గో టు యుగంధర్ అండి. తను అంత బాగా చేశాడు ఈ సినిమాని. థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ ఇది నాకు అంటే అంత కష్టపడి చేశాడండి ఈ సినిమా. ఇది సక్సెస్ మీట్ కంటే ఐ వుడ్ లైక్ టు టెల్ ఇట్ యాజ్ థ్యాంక్స్ మీట్ నాకు పర్సనలీ. బికాజ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రతి ఒక్కరూ చాలా బాగుంది, టికెట్స్ దొరకట్లేదు అని చెప్తుంటే, బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం ఫ్యామిలీ మేక్స్ మీ ఫీల్ రియలీ హ్యాపీ అండి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ అని వస్తుంది, విచ్ ఇస్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ఫిలిం, దిస్ ఇస్ ది అల్టిమేట్ విన్ ఫర్ అస్. అండ్ శంబాలా, this film is extremely special to me andi, as I told in the pre-release event. So ee cinema నాకు ఎంత స్పెషల్, ఈ టీమ్ నాకు ఎంత స్పెషల్. This is a family to me, a second family to me is ఈ film. ఇవి బిగ్ సినిమా ముచ్చట్లు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.